నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ ఏమి పిచ్చోడు కాదు, మావిగంతో జాగ్రత్త బాబుగారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్తున్నట్టుగా, బాబుగారు జగన్ ఏమి పిచ్చోడు కాదు, మావిగంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఎందుకని ఈ టైటిల్ పెట్టాను అంటే, ఏబిఎన్ రాధాకృష్ణ ప్రతి వీకెండ్లోనూ తన కామెంట్ చెప్తూ ఉంటారు. వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని చెప్పేసి ఒకటి వస్తుంది కాలము ఆంధ్రజ్యోతిలో. ఆ ఆంధ్రజ్యోతి కాలంలో ఈసారి రాధాకృష్ణ మావిగన్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనల గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనించినట్లయితే, అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పేసి మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. అంతా ఏమనుకున్నారంటే, జగన్ ఇక తన చేతులతో తానే వైసీపీని మంటల్లో కలిపేసుకుంటున్నారు, భూస్థాపితం చేసుకుంటున్నారు అని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ దాని వెనుక ఒక కుట్ర కోణం ఉంది అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. మావిగన్ అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి పిచ్చోడై ప్రతిపాదించలేదు, చాలా లోతైన ఆలోచనతోనే దాన్ని ప్రతిపాదించారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కావాలని ఏ రాజకీయ నాయకుడు కూడా తన పార్టీకి డ్యామేజ్ చేసుకోరు కదా. సో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు అలా చేసుకుంటారు? మొన్న మధ్య కూడా చంద్రబాబు నాయుడు ఒక వేదిక మీద మాట్లాడుతూ, ఇలాంటి పిచ్చోడితోటి నేను రాజకీయాలు చేయాల్సి రావటం నా దురదృష్టం అని చెప్పేసి అన్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ పాలనని చేసినాడు కాబట్టే ఆయనని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అలాంటి వ్యక్తితో రాజకీయం చేయాల్సి రావటం నా దురదృష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్న మనం తీసుకోవచ్చు దాన్ని. కానీ పిచ్చోడి కింద లెక్కగట్టుతూ జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి పిచ్చోడితో నేను రాజకీయం చేయాల్సి రావటం నా దురదృష్టం అని చంద్రబాబు అన్నారంటే, ఆయనే కాస్త ఏమరిపాటిగా ఉన్నారేమో అని చెప్పేసి మనం అనుకోక తప్పదు. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేది మనం గమనించాలి. అమరావతి పూర్తయితే క్రెడిట్ మొత్తం చంద్రబాబుకే వెళుతుంది. అమరావతి నిర్మాతగా ఆయన పేరు సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుంది. ఎందుకు అంటారా? గతంలో హైదరాబాద్ పేరు చెప్తే మనకి, ఇప్పుడు గతంలోనే కాదు ఇప్పటికి కూడా హైదరాబాద్ పేరు చెప్తే మనకి చంద్రబాబే గుర్తొచ్చే చంద్రబాబు ఆ ఫోటో వెంటనే మన కళ్ళల్లో మెదులుతుంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ ఎలా ఉంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోవడానికి ఎలాంటి బీజాన్ని వేశారు, ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్ రావడానికి ఆయన అంకురార్పణ వేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయనే కదా అంకురార్పణ చేసింది. సో ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తి చేసేసి హైదరాబాద్ ఒక మహానగరంగా మారడానికి ఒక ట్రాక్ వేసేశారు. ఇక ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా హైదరాబాద్ సెల్ఫ్ డెవలపింగ్ సిటీగా తనకి తాను మారిపోయింది తప్ప ఎవరూ దాన్ని ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడలేదు. జస్ట్ ఏవో కొన్ని ఫ్లైఓవర్లు కట్టి ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చి ఆల్రెడీ చంద్రబాబు గారు పెట్టేశారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇక దాని అనుబంధ కంపెనీలన్నీ వస్తూ ఉంటాయి, అది దాని అంతటికదే డెవలప్ అవుతూ ఉంటుంది. హైదరాబాద్కి చాలామంది ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్తూ ఉంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, ఆస్తులు పెంచుకుంటారు. అక్కడ హైదరాబాద్ పూర్తి స్థాయిలో అలా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు అమరావతి కూడా అలాగే డెవలప్ అయ్యింది అంటే ఆ క్రెడిట్ మొత్తం మళ్ళీ చంద్రబాబుకే వెళుతుంది. సో చంద్రబాబుకు వెళ్ళింది అంటే ఇక మనం ఏం చేయలేము. అందుకనే అమరావతిని పూర్తిగా నాశనం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మావిగన్ అనేదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మావిగన్ అనేదాన్ని తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనుక కుట్ర ఏంటి అంటే, ఇక్కడ అమరావతిలో ఏవైనా నిర్మాణాలు మొదలు పెడుతున్నారనుకోండి, లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడతాయి అని అనుకుందాం. ఎప్పుడు పెడతాయి? అమరావతే రాజధాని అని చెప్పేసి పూర్తిగా 100% స్టాంప్ వేసినట్టుగా నిర్ధారణ అయిపోతే పెడతాయి. ఇప్పటికే చంద్రబాబు అమరావతే రాజధాని అని చెప్పి కేంద్రంలో కూడా గెజిట్ తీసుకొచ్చారు. అమరావతికి ఒక రాజముద్ర వేశారు, అమరావతే రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు, నేనొస్తే అమరావతి రాజధాని కాదు, నేనొస్తే మావిగనే రాజధాని, మచిలీపట్నం, విజయవాడ ఈ మూడింటిని కలిపి రాజధానిగా నేను చేస్తాను, అమరావతి అసలు ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులుంటే ఎవరైనా వచ్చి అమరావతిలో పెట్టుబడులు పెడతారా? పెట్టరు. ఎవరైనా వచ్చి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? చెయ్యరు. కానీ ఇక్కడ ఒక్క
ఆశ మాత్రం ఉంది. అదేంటి అంటే 2029 లోపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఐటీ విద్యాశాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్ కావచ్చు, అమరావతి మీద కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి అమరావతికి పెద్ద స్థాయి కంపెనీలు ఒక 10 కంపెనీల్ని తీసుకొచ్చారనుకోండి, ఇక ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఒక పెద్ద స్థాయి కంపెనీలు ఒక 10-15 వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టి గ్రౌండింగ్ అయిపోయి తమ పనుల్ని స్టార్ట్ చేస్తే ఎవరు ఏం చేయలేరు. అలాగే మొన్న ఈ మధ్య కేంద్రానికి సంబంధించిన కొన్ని భవనాల నిర్మాణం కూడా శంకుస్థాపన చేసుకున్నారు కదా, అది కూడా పూర్తయిపోతాయి. అంటే కేంద్ర రంగ ప్రభుత్వ భవనాలు కనుక ఇక్కడ పూర్తయిపోతే, అమరావతిలో పూర్తయిపోతే అమరావతిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అలాగే ఇక్కడ రైతులకి ఏవైతే ఫ్లాట్స్ ఇస్తామని చెప్పారో వాటిని డెవలప్ చేసి ఇచ్చేస్తే, అంటే 33,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఇచ్చిన రైతులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏవైతే ఫ్లాట్స్ డెవలప్ చేసి ఇస్తాము అని చెప్పారో ఆ ఫ్లాట్స్ని డెవలప్ చేసి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేస్తే, కూటమి ప్రభుత్వం వాళ్ళకి 2029 లోపు ఇచ్చేస్తే గనక ఎవరు ఏం చేయలేరు. అలాగే ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ కింద కొన్ని ఫ్లాట్స్ నిర్మాణం చేసి, కొన్ని ఇళ్లని నిర్మాణం చేసి మధ్యతరగతి వాళ్ళకి కనుక ఆ భవనాల్ని ఇచ్చేస్తే, ఆ ఇళ్లని ఇచ్చేస్తే ఖచ్చితంగా అమరావతి మాది అనే ఒక ఆప్యాయత, ఒక అనుబంధం ప్రజల్లో ఏర్పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఏ జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఏ మావిగన్ వచ్చినా అమరావతిని ఏమీ చేయలేరు. అప్పటి వరకు మాత్రం అమరావతి మీద కాస్త కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, మంత్రిగా ఉన్న నారా లోకేష్, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా పెట్టి తీరాల్సిందే, ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. లేదంటే లైట్ తీసుకుందాము, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు, ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేని నాయకుడు కదా అని చెప్పి లైట్ తీసుకుంటే మావిగన్ అనేదాన్ని ఇంకా ఉధృతంగా తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ పొందే అవకాశం ఉంది. మావిగన్ తోటి అమరావతిని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా అమరావతి డెవలప్ అయితే మావిగన్తో ఏమీ చేయలేరు. అమరావతిని స్పీడప్ చేసి డెవలప్ చేసి రైతులకు ఫ్లాట్స్ ఇచ్చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా అమరావతిలో ప్రోత్సహిస్తే, అలాగే కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ గ్రౌండ్ అయ్యేలాగా చూస్తే, అమరావతిలో గ్రౌండ్ అయ్యేలాగా చూస్తే ఖచ్చితంగా అమరావతిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దిగ్గజ ఐటీ కంపెనీలో లేకపోతే దిగ్గజ పరిశ్రమలను తీసుకొచ్చేసి అమరావతిలో గ్రౌండ్ చేస్తే కనుక ఎవ్వరూ ఏం చేయలేరు. ఇక్కడ ఉద్యోగాలు కల్పించబడతాయి, ఇక్కడికి ప్రజలు కూడా వస్తారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా అమరావతి దేదీప్యమానంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేరు అప్పుడు అమరావతిని. సో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా దృష్టి పెడతారని ఆశిద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.